హాయ్ అండి. ఈ వీడియోలో ఈ కబోర్డ్ ఎలా తయారు చేశానో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూపించబోతున్నాను. ఇది దాదాపు నెల రోజుల పైన షూట్ చేశాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇది బాక్స్ అండి. బాక్స్ స్టార్టింగ్లో తయారు చేసి నుంచోబెట్టాం ఇలా. ఇంకా దానికి మిగతా బాక్స్ కూడా తయారు చేస్తున్నాం ఇలా. ఇవన్నీ ఫొటోస్ అండి. స్టార్టింగ్లో వీడియో తీయలేదు. సో వీడియో పెట్టినా అది బాగా లెంత్ ఎక్కువైపోతుంది. ఈ రకంగా తయారు చేసామండి బాక్సులు. ముందు ఇలా బాక్సులన్నీ తయారు చేసి ఇలా పెడితే ఈ రకంగా ఉంటుందండి. డోర్స్ ఏమి లేకుండా ఇలా కనిపిస్తుంది మీకు. స్టార్టింగ్లో ఇంకా డోర్స్ ఏం తయారు చేయలేదు. ఇదండి, ఇది అటేపు రూమ్లోకి వెళ్ళడానికి మధ్యలో కొంచెం ప్లేస్ వదిలేసాము. ఆ చివరి వచ్చేసి ఫ్రిడ్జ్ పెట్టుకుంటాకని అక్కడ కొంత ప్లేస్ ఉంచాము. సో ఈ బాక్స్కి గోల్డ్ సన్ గ్లాస్ అంటించడానికి గుల్ల పడుతున్నానండి. గుల్ల పట్టడం అంటారు దీన్ని. సన్ గ్లాస్ని లైన్గా గుల్ల పట్టుకొని అంటిస్తాం అనమాట. ఈ బాక్స్ హైట్ వచ్చి 9 అడుగులండి, వెడల్పు 20 అడుగులు. ఈ బాక్స్ మొత్తం ఈ లుక్లో కనిపిస్తుందండి. ఇంకా డోర్లు ఏం కట్ చేయలేదు. సో ఇంకా సన్ గ్లాస్ అవి అంటిస్తుంది అనమాట. గోల్డ్ పీసులు అయ్యి గోల్డ్ సన్ గ్లాసు ఆ రకంగా ఇలా సరిపెడతాము. దాన్ని అక్కడ మార్కింగ్ చేసుకొని దాన్ని కట్ చేసి నీట్గా గుల్లపడతాం అనమాట. పట్టి కరెక్ట్గా అంటిస్తాము గమ్ రాసి. మిగతా ప్లేసుల్లో మీకు కనిపిస్తుంది మొత్తం గమ్టే ప్లేస్ ఉంటాయి వైట్ కలర్లో. అవన్నీ అంటించేసినాయండి. సో ఇలా గుల్లపట్టి కరెక్ట్గా అంటిస్తాం అనమాట. అలా పడితే లైన్ వస్తుంది నీట్గా. ఇలా సరిపెట్టుకుంటాం. దానికి గమ్ రాసి గమ్ టేప్ వేసేయాలి. ఇది బాక్స్కి వెనక వైపు అండి. ఇప్పుడు ఇందాక గోడ అంటించిన పీస్కి వెనక వైపు వస్తుంది. ఈ రకంగా కనిపిస్తుంది మొత్తం. బాక్స్ అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ డోర్ అండి. డోర్కి గోడ పీసులు అంటించాము. అవన్నీ గమ్ టేపులు తీస్తున్నాం. గమ్ టేపులు మొత్తం తీసేసి ఫినిషింగ్ చేయాలండి. సన్ గ్లాస్ ఎక్స్ట్రా ఉంటుంది గోడ అంటించింది. ఇగో ఈ రకంగా ఫినిషింగ్ చేస్తాం అనమాట. దీన్ని గుల్ల పట్టడం అంటారు. ఇలా నీట్గా ఎక్స్ట్రా ఉన్నది మొత్తం అంతా ఫినిషింగ్ చేసేస్తాం. ఇలా మొత్తం ఫినిషింగ్ చేసేసి దీనికి సన్ గ్లాస్ కట్ చేసి అటు ఇటు అంటించాలండి. సో మొత్తం ప్లైవుడ్కి సమానంగా సన్ గ్లాస్ ఫినిషింగ్ చేసేస్తాం అనమాట. కట్ అయిపోద్ది ఎక్స్ట్రా ఉన్న సన్ గ్లాస్ అలా చేయటం వల్ల. ఇప్పుడు దానికి సన్ గ్లాస్ కట్ చేస్తున్నానండి. ఆల్రెడీ ఒకవైపు షీట్ కట్ చేశాను. ఇది రెండో వైపు కట్ చేస్తున్నా. ఇలా డోర్ దానిపైన పెట్టుకొని సన్ గ్లాస్ కట్ చేసుకుంటాం. ఇప్పుడు లోపల వైపు డోర్కి 3 డిజైన్స్ వచ్చినాయి కదండి, 3 హోల్స్ లాగా. దానికి కట్ చేస్తుంది సన్ గ్లాసు. సో ఇది చాలా జాగ్రత్తగా స్లోగా కట్ చేయాలండి, లేదంటే ఆ షీట్ పోయే అవకాశం ఉంటుంది. చాలా స్లోగా జాగ్రత్తగా నిదానంగా కట్ చేసుకొని తీసుకోవాలి. సో కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు గమ్ రాస్తున్నా సన్ గ్లాస్కి. సన్ గ్లాస్కి ఇలా మొత్తం గమ్ము మొత్తం అప్లై చేయాలి. ఇలా సమానంగా గమ్ రాసేసి తర్వాత ఈ షీట్ తీసి పక్కన పెట్టాలండి. ఎక్స్ట్రా ఉన్న గమ్ము డోర్ మీదకి లాగేసుకుంటున్నా. సన్ గ్లాస్ మీద ఎక్స్ట్రా ఉన్నది ఆ సన్ గ్లాస్ షీట్ పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టేసుకొని తర్వాత ఈ డోర్కి ప్లైవుడ్కి రాసేస్తాం గమ్ము. ప్లైవుడ్కి ఇలా గమ్ రాసేసి ఆ సన్ గ్లాస్ షీట్ దీనిపైన వేసి గమ్ టేపులు వేసేస్తున్నాం అనమాట. ఇలా ఈ రకంగా చుట్టూ ఎక్స్ట్రా ఎడ్జీలు మొత్తం గమ్ టేపులు వేసేయాలండి. ఇలాగా గమ్ టేపులు మొత్తం వేసేసాం. ఇలా కింద పెట్టి బాగా ప్రెస్ చేయాలండి. అలాగా మొత్తం రుద్దాలన్నమాట. అలా రుద్దితే మొత్తం బాగా ప్రెస్ అయ్యి బాగా అతుక్కుంటుంది. రుద్దిన తర్వాత ఇలా ప్లైవుడ్ షీట్ వేసేయాలి దానిపైన. మొత్తం ఇలా ప్లైవుడ్ షీట్ మొత్తం కవర్ చేసేయాలి. డోర్ మొత్తం కవర్ చేసేసి మొత్తం దానిపైన బరువు పెడతాం. ఇలా కుండీలు కానీ ఇసుక బస్తాలు కానీ ఏవోటి మొత్తం బరువు పెట్టచ్చు. సో ఇలా బరువు పెట్టి ఒక నైట్ అంతా వదిలేస్తాం. ఇలాగా వదిలేసి రెండో రోజు మొత్తం బరువు తీసేస్తున్నాము. మొత్తం ఆ కుండీలు అవన్నీ పక్కన పెట్టేసి డోర్ పైన పెట్టేసుకొని గమ్ టేపులు తీసేస్తున్నామండి. ఇలా గమ్ టేపులు మొత్తం తీసేసి నీట్గా ఫినిషింగ్ చేసేయాలండి. దీనికి కూడా ఎక్స్ట్రా ఉంటుంది సన్ గ్లాసు. బాగా ఆరిపోయిన తర్వాత ఇలా గమ్ టేపులు తీసేసుకొని మొత్తం ఫినిషింగ్ చేసేసుకోవాలి. డోర్ని కొంచెం కట్ చేసేస్తున్నానండి, ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసి ఇలా గుల్లతో పట్టేసుకుంటాం. మొత్తం 4 వైపులా ఎక్స్ట్రా ఉన్నది మొత్తం నీట్గా పట్టేసుకోవాలి, ఎక్కువ ఉన్నదంతా.
సో ఫినిషింగ్ అయిపోయిందండి. ఇప్పుడు డోర్ బిగిస్తున్నా. ఇలా స్క్రూ మిషన్తో బిగిస్తామండి, స్టార్ స్క్రూలు వేసి. డోర్ ఫిట్టింగ్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండిల్ బిగిస్తున్నానండి డోర్కి. సో ఆ మధ్యలో గ్లాస్ వస్తుంది. ఇవి వచ్చేసి బాస్కెట్లు అండి. బాస్కెట్లకి ఛానల్ బిగిస్తున్నా. మొత్తం ఛానల్స్ అన్నీ ఓపెన్ చేసుకొని మొత్తం బాస్కెట్లు ఎన్ని ఉంటే అన్నిటికి ఛానల్ బిగిచ్చేస్తాం, బోల్ట్లు నట్లు వేసేసి. ఛానల్స్ అన్నీ బిగిచ్చేస్తామండి ఇలాగ. ముందు ఛానల్స్ బిగిచ్చేసుకొని ఇప్పుడు ఈ బాస్కెట్ని ఆ లోపల బిగించుకోవాలండి బాక్స్లో. ఇక ఈ విధంగా స్క్రూస్ వేసి బిగిస్తాం అనమాట ఛానల్స్. ఆల్రెడీ పక్కన కొన్ని బిగించాను చూసారు, కింద తాళి పైన ప్లెయిన్. ఇటువైపు నేను బిగించే బాక్స్లో పైన కట్లరీ ఉంది. సో ఇది కిందది ప్లెయిన్ అండి, గిన్నెలు అవి పెట్టుకుంటాకి ఏవైనా. ఈ రకంగా ఓపెన్ అవుతాయి. అయిపోయిందండి. ఇప్పుడు దాకా బాగా ఎక్కువ కష్టపడ్డా, ఒక లైక్ వేసుకోండి. మంచి ఎనర్జెటిక్గా వర్క్ చేస్తా. ఇది కట్లరీ. సో ఇప్పుడు మనం బాస్కెట్లు బిగించిన వాటికి ఎదర ఫ్లాంక్లు కట్ చేస్తున్నానండి. బాస్కెట్లకి ప్లైవుడ్తో మొత్తం 5 బాస్కెట్లు కదండి, 5 ఫ్లాంక్లు కట్ చేస్తున్నాను. సో ఈ విధంగా కట్ చేస్తాం అనమాట. మొత్తం లైన్గా కరెక్ట్గా కట్ చేసుకుంటామండి. ఫ్లాంక్లు కటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కట్ చేసిన ఫ్లాంక్కి సన్గ్లాస్ కట్ చేస్తున్నానండి. గోడ ఇలా సన్గ్లాస్ కట్ చేసుకొని దీనికి గోడ అంటిస్తాం అనమాట. ఇలా గోడ అంటించి ఒక నైట్ అంతా వదిలేస్తాం, పక్కన పెడితే బాగా డ్రై అవుతుంది. ఇలా గమ్ రాసి ప్లైవుడ్ గోడకి ఆ సన్గ్లాస్ పీస్ దానిపైన పెట్టి దానిపైన టేపులు వేస్తాం అనమాట. ఈ విధంగా టేపులు వేసి ఒక నైట్ అంతా ఉంచేస్తాము. రెండో రోజు మొత్తం ఆ టేపులు అవి తీసేస్తామండి. ఒక నైట్ మొత్తం అలా డ్రై అవుతాయి, 12 అవర్స్. డ్రై అయిన తర్వాత టేపులు తీసేసి ఎక్స్ట్రా ఉన్నది మళ్ళీ ఇది కూడా ఫినిషింగ్ చేయాలి. ఇందాక డోర్కి ఎలా ఫినిషింగ్ చేసామో అదే విధంగా ఈ విధంగా మొత్తం ఫినిషింగ్ 2 వైపులా ఫినిషింగ్ చేసుకుంటాం. సో ఎడ్జెస్ అన్నీ కరెక్ట్గా ఫినిషింగ్ చేసేసుకోవాలి నీట్గా. ఇప్పుడు పాలం ఫినిషింగ్ చేస్తున్నాం. అంటే సన్గ్లాస్ కొంచెం ఎక్కువ ఉంటుందండి అంటించిన తర్వాత. ఆ ఎక్కువ ఉన్నది మొత్తం ప్లైవుడ్కి సమానంగా పట్టేస్తాం అనమాట. గుల్ల పడతాం ఇలాగా. గుల్ల పట్టి దానికి 2 వైపులా సన్గ్లాస్ అంటించేసామండి. అది వీడియోలో తీయలేదు. అంటించేసిన తర్వాత ఫ్లాంక్ అలాగా 2 వైపులో వైట్ వచ్చేస్తుంది. ఆ ఫ్లాంక్లు ఇలా బాస్కెట్లు బిగిస్తాం అనమాట. లోపల నుంచి స్క్రూస్ వేసి ఈ రకంగా బిగిస్తాము ఫ్లాంక్లు. మొత్తం 5 బాస్కెట్లకి ఫ్లాంక్లు బిగిచ్చేసానండి. సో ఇలా ఉంటాయి బిగిచ్చేసిన తర్వాత. ఇప్పుడు వాటికి బాస్కెట్లకి హ్యాండిల్ వేస్తున్నానండి. కరెక్ట్గా సెంటర్ వచ్చేటట్టు మార్కింగ్ చేసుకొని కంటనీతో హోల్డ్ చేసి డ్రిల్తో హోల్డ్ చేసుకుంటాం. ఈ విధంగా హోల్డ్ చేసేసి స్క్రూ డ్రైవర్తో వెనకాల ఉన్న బోల్ట్లు తిప్పేస్తానండి హ్యాండిల్ పెట్టి. ఈ రకంగా వేస్తామండి హ్యాండిల్స్. ఇంకో 3 హ్యాండిల్ వేసానండి. ఇంకో 2 హ్యాండిల్స్ ఉన్నాయి. అవి ఆల్రెడీ హోల్స్ వేసేసాను, హ్యాండిల్ బిగించడమే. మొత్తం హ్యాండిల్స్ వేయటం అయిపోయిందండి. ఈ రకంగా ఉంటుంది హ్యాండిల్స్ వేసిన తర్వాత. మొత్తం బాస్కెట్లు ఈ రకంగా ఓపెన్ అవుతాయి. బాస్కెట్స్ మొత్తం ఓపెన్ అయితే ఈ రకంగా ఉంటుందండి. ఇలా వస్తాయి మొత్తం బాస్కెట్లు 5. ఇప్పుడు నెక్స్ట్ డ్రాస్ చూద్దాం. డ్రాస్కి సన్గ్లాస్ అంటిస్తున్నానండి. ఈ విధంగా మొత్తం సన్గ్లాస్ అంటించేస్తున్నాం. గమ్ రాసి రెండింటికి పైన పెట్టి మొత్తం టేపులు వేస్తాం అనమాట. ఇలా టేపులు వేసేసి ఒక నైట్ అంతా అలా ఉంచేస్తామండి, ఒక 12 అవర్స్ ఉంచేసి రెండో రోజు టేపులు తీసి ఈ విధంగా ఫినిషింగ్ చేస్తాము. ఈ రకంగా మొత్తం ఎడ్జీలు ఎక్స్ట్రా ఉన్నాయని ప్లైవుడ్కి సమానంగా వచ్చేటట్టు మొత్తం ఫినిషింగ్ చేసేసుకుంటాం. ఫినిషింగ్ అయిపోయిందండి. నెక్స్ట్ ఎదర ఫ్లాంక్లు బిగిస్తున్నా. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని హోల్స్ వేసుకుంటాం. హోల్స్ వేసుకొని దాంట్లో 1.5 స్టార్ స్క్రూలు వేసి బిగిస్తాం అనమాట గమ్ రాసి. వెనక వైపు గోపి తీస్తున్నానండి ఫ్లాంక్కి. ఇది కింద ఉన్న ఫ్లాంక్, ఈ ఫ్లాంక్లో లోపలికి ఎక్కడానికి గాడి తీసానండి. దాన్ని గాడి తీసి ఈ విధంగా లోపలికి ఎక్కిస్తాం. ఈ మిషన్తో తీస్తాం అనమాట ఇలా గాడి. దీనికి గమ్ రాస్తున్నానండి ఎదర ఫ్లాంక్ బిగించడానికి.
మొత్తం గమ్ము రాసి ఆ ఫ్లాంక్ దీనిపైన దీని లోపలికి ఎక్కిస్తాము. మొత్తం ఈ విధంగా మొత్తం గమ్ము రాసేసుకుంటాం. గాడిలో కూడా కొంచెం గమ్ము ఎక్కిస్తున్నానండి. గాడిలో గమ్ము ఎక్కిచ్చేసి దానిపైన పెట్టి ఫిట్టింగ్ చేసేస్తాం. సో ఎయిల్ వెళ్ళదు కాబట్టి ఇలా చిన్న పుల్ల ముక్కతో రాస్తున్నాను గమ్ము. ఈ విధంగా లోపలికి ఎక్కిస్తున్నా. సుత్తుతో కొడితే మొత్తం లోపలికి ఫిట్టింగ్ అయిపోద్దండి ఇది. సో ఈ విధంగా ఎక్కించి మొత్తం ఫిట్టింగ్ చేస్తాం. సో కొడతాం అయిపోయింది. ఇప్పుడు స్క్రూస్ వేసి ఎదర్ ఫ్లాంక్ బిగిస్తున్నానండి. స్క్రూ మిషన్తో ఈ విధంగా బిగిస్తాం ఫ్లాంక్స్. డ్రా ఎక్కిస్తున్నానండి. ఇలా ఎక్కిస్తాం. మొత్తం 3 డ్రాస్ కూడా ఇదే విధంగా బిగిస్తాం అనమాట. ఆ చుట్టూ ఉన్నది ఎక్స్ట్రా అది కటింగ్ అయిపోద్ది. సో ఇది టీ టైం అండి. టీ తాగుతున్నా. టీ తాగటం కూడా చూపిస్తున్నాను ఏంటని అనుకోవద్దు. టీ తాగకపోతే అసలు పనే చేయలేము. సో ఇప్పుడు ఆ డ్రాస్ అన్నీ బిగిచ్చేయడం అయిపోయిందండి. ఇప్పుడు ఆ డ్రాస్కి లోపల గోడ పీసులు అంటిస్తున్నాను. గోడ పీసులు ఇలా నీట్గా ఫినిషింగ్ చేసుకొని దానికి గమ్ రాసి ఆ గోడ పీస్ పైన అంటించి గమ్ టేపులు వేస్తాం. సో ఇది కూడా మామూలుగానే 12 అవర్స్ ఉంచాలండి. టేపులు వేసిన తర్వాత 12 అవర్స్ తర్వాత తీసి ఫినిషింగ్ చేస్తాం. సో అన్ని వైపులా సన్ గ్లాస్ అంటిస్తున్నా. ఇలా గమ్ రాసుకుంటాం. గమ్ రాసి ఆ సన్ గ్లాస్ ముక్క దాని మీద పెట్టి దీనికి టేపులు వేసేస్తాం అనమాట. సో మొత్తం వేసేసానండి. అన్ని వైపులా గోడ పీసులు అంటించేసాం. అయిపోయింది. 12 అవర్స్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు ఆ టేపులన్నీ తీసేస్తున్నా. టేపులు మొత్తం తీసేసి నీట్గా ఫినిషింగ్ చేసేస్తాం. ఇలా మొత్తం గుల్లతో మొత్తం ఫినిషింగ్ చేసేస్తాం అనమాట. కొన్ని ఏరియాల్లో గుల్ల ఆడని ప్లేస్లో ఉల్లితో కూడా ఫినిషింగ్ చేస్తాం. మొత్తం చాలా స్లోగా జాగ్రత్తగా ఫినిషింగ్ చేయాలండి. లేకపోతే ఈ టేపు ఉన్న సన్ గ్లాస్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఫినిషింగ్ అయిపోయింది. ఇప్పుడు ఎదర ఫ్లాంక్లకి ఎదరవైపు సన్ గ్లాసు కట్ చేస్తున్నానండి. ఈ విధంగా కట్ చేసుకుంటాం. మొత్తం అన్ని ముక్కలు కట్ చేసేసి దాని మీద డస్ట్ ఏమైనా ఉంటే మొత్తం డస్ట్ అంతా దులిపేస్తాం. డస్ట్ దులిపేసి సన్ గ్లాస్కి గమ్ము రాసుకుంటామండి ఇలాగా. సో గమ్ము ఈ విధంగా రాసుకుంటాం. గమ్ము మెరూన్ వాడుతున్నామండి దీనికి. ఎస్హెచ్ కూడా వాడుకోవచ్చు. మెరూన్ అయితే కొంచెం బబుల్స్ రాకుండా బాగా అతుక్కుంటుంది. వాటర్ ప్రూఫ్ మెరూన్ అనేది. రెండు ఫెవికాల్ కంపెనీయే. ఎక్కువగా సన్ గ్లాస్కి మెరూనే వాడతాం. సో ఈ విధంగా మొత్తం గమ్ రాసేస్తాం అనమాట. రెండింటికి, ప్లైవుడ్కి, సన్ గ్లాస్కి. దానిపైన పెట్టి కొంచెం రుద్దుతామండి అటు ఇటు. ఇలా రుద్దేసి ఎయిర్ ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తుంది. సో ఈ రకంగా 4 వైపులా టేపులు వేస్తాం. గమ్ టేపులు ఈ విధంగా మొత్తం టేపులు వేసేసి 3 డ్రాలుగా అంటించేసానండి. ఆల్రెడీ 2 అంటించేసాను, పక్కన ఉన్నాయి. సో ఇప్పుడు వీటి పైన ఒక ప్లైవుడ్ కవర్ చేయాలి. దానిపైన పెట్టి మొత్తం బరువు పెడతాం. ఈ విధంగా పైన ప్లైవుడ్ ముక్కలు పెట్టేసి ఇలా కుండీలు పెట్టేస్తామండి. బరువు పెడితే బాగా అతుక్కుంటుంది. సో 12 అవర్స్ అయిపోయిందండి. అది టేపులు అయితే తీసేసాము. సో మీకు రొటీన్గా ఉంటుందని అవన్నీ చూపించట్లేదు. మళ్ళీ టేపులు తీయటం అవి తీసేసి ఇగో ఈ రకంగా మళ్ళీ ఫినిషింగ్ చేసుకుంటాం. సో ఇలా 4 పక్కల ఫినిషింగ్ చేస్తామండి. ఇది ఆల్రెడీ ఫిట్టింగ్ అయిపోయినాయి డ్రాస్, అందుకే చూపించట్లేదు. ఇంకా ఇది ఫినిషింగ్ చేస్తే ఇక్కడతో వర్క్ మొత్తం అయిపోయిందండి. చాలా వరకు చూపించలేదు మీకు, ఎందుకంటే వీడియో బాగా లెంత్ అయిపోతుంది. సో ఇప్పుడు మొత్తం కబోర్డ్స్ అన్నీ తయారైన తర్వాత ఎలా వచ్చాయో ఇప్పుడు చూద్దామండి. ఇది వచ్చేసి వెజిటేబుల్ కట్ చేసుకుంటా కానీ ఒక బాక్స్ అండి. ఇది వీల్స్ ఉంటాయి కింద. ఇది చెప్పుల స్టాండ్. ఇది వచ్చేసి మెయిన్ కబోర్డ్ అండి. మనకి ఇప్పుడు దాకా బాస్కెట్లు డ్రాస్ అయ్యి చూసారు కదా, ఆ కబోర్డు. ఇది దాని బ్యాక్ సైడ్ వస్తుందండి ఈ రకంగా. సో అదే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి.